దీంట్లో కొన్ని లెక్కలు వచ్చినాయి, ఇలా కొన్ని లెక్కలు వచ్చినాయి. ఈ లెక్కలు తప్పని ఎవడన్నా దమ్ముంటే కౌంటర్ కూడా రాయొచ్చు వార్త, కానీ కొన్ని లెక్కలు వచ్చినాయి. ఆంధ్రాకు నీళ్ళు ఎట్లా పోతున్నాయి, మనకి ఎట్లా ఎన్ని టీఎంసీలు మన నుంచి తరలిపోతున్నాయి, మనం ఎంత వాడుకునే అవకాశం ఉంటే మనం ఎంత చేతగానుల లెక్క ఉంటున్నాం అనే విషయాన్ని క్లియర్గా రాసినాయి. కాబట్టి అదాని కోసం ఓపెన్ చేస్తూ యదా రాజా తదా క్రిమినల్స్ అంటూ చూసిరా. ఇప్పుడు యదా రాజా తదా ప్రజ అనేది మనకు తేరుకున్న సామెత. ఇక్కడ ఏమంటున్నారు, నేను నిన్న కూడా లైవ్లో చెప్పిన, ముఖ్యమంత్రికి ఇట్లాంటి మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టుగా ఒక ఉన్మాది ఆలోచనలతో బిహేవ్ చేస్తూ ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళందరికీ చాలా అసలు సింపుల్. అసలు రోడ్ల మీద తిరిగే జులాయిగాలు మస్తుకున్నారు, ఆకతాయిలు చాలామంది ఉన్నారు. మొన్న 6 హత్యలు మనమే చూసినాం. పోక్సో కేసులో పోలీసు వాళ్ళు కుమ్ముక్కై వాడికి బెయిల్ ఇస్తే ఆ దుర్మార్గుడు పోయి 6 ఒకే ఒక్క రాత్రిలో ఒకే ఒక్క 2 గంటలల్లా కథం పట్టించేసాడు. అలాంటి వాళ్ళకి ఇలాంటోడు ఆదర్శం కాదు ఈ రాష్ట్రంలో? ఆదర్శమా కాదా? వాడు కూడా అంటాడు ముఖ్యమంత్రి అంటుండే కోసి రక్తం చల్లాలి అని. అసలు ఆ మాటనే వస్తుందా? మనం మేకను కోడిని కోసుకుంటే కూడా అట్లాంటి మాట మాట్లాడడం. మనం రక్తం చల్లాలి ఏందే అసలు? ఏం మాట్లాడుతుర్రు అసలు? సోయుండా లేఖన ముఖ్యమంత్రిగా నీ భాష గట్లుంటుందా? ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, అన్నీ కూడా వినిపిస్తారండి. ముఖ్య నేత నోట అరాచక భాష, ఇది అదే ప్రేరణగా పెట్టరేగుతున్న శక్తులు. లెక్కలు చూపిస్తారు, నోరు తెరుస్తారు మీరు. అవ్వర కొడుక మాకు తెలియదు గింతగానం అవుతున్నాయి అంటారు. అసలు నేరాలు ఎంత పెరిగినాయో సంవత్సరంలో ఆ లెక్క చూస్తే పరిశాన్ అయిపోతారు మీరు. 2024లో ఎన్ని కేసులు నమోదైనా తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు. 2,17,976 నేరాలు ఈ రాష్ట్రంలో. ఇలాంటి దరిద్రులు పరిపాలిస్తే, ఇలాంటి దద్దమ్మలు పరిపాలిస్తే ఏమవుతుందా అంటే అగో లక్షల్లో నమోదైతే కేసులు. అదే 23లో చూడుర్రి 1,83,644. యానన్నా పెరుగుతుందా? సివి ఆనంద్ ఎక్కడున్నావు? ఈ చూడు లెక్క. రాష్ట్ర డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు తమరి నిర్వాకం చూడుర్రి. ఇలా సివి ఆనంద్ వచ్చినాక ఈయన నిర్వాకం చూడుర్రి. చాలా గొప్పగా చేస్తారు మీరు. ముఖ్యమంత్రి అట్లున్నాడు, మీరు ఇట్లున్నారు. నీతులు చెప్తారు కదా పోలీసు వాళ్ళు, ఫ్రెండ్లీ పోలీసింగ్, కట్టుదిట్టమైన భద్రత, నిఘా నేత్రాలతో చూస్తుంటాం. ఏది మీ నిఘా నేత్రం? గిదా? ఇదేనా? అంతా అయినాక వచ్చే సీసీ కెమెరాల ఫుటేజ్లు తీసుకొచ్చి బయట పెట్టి గప్పుడు దానిపైన ఇన్వెస్టిగేషన్లు చేయాలి. సీసీ కెమెరాలు ఉంటేనే గిట్ల ఏడిచింది మన కథ. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల సీసీటీవీ కెమెరాలు ఉంటేనే గిట్ల ఏడిచింది. ఒకవేళ కెమెరాలు అనేటివి లేవే అనుకోర్రి, వీళ్ళతో అయ్యేదా? వీళ్ళు చేసేటోళ్ళేనా? వీళ్ళు నమ్ముకున్నామా? చూడుర్రి. ఇంకా భయంకర నేరాలు 2023లో 10,069. 24కి వచ్చే వరకు డబల్ అవుతాయవే? చెప్పురి, ఎవరు చెప్తారు చెప్పురి. నేరాల సంఖ్య తగ్గుతుండాలి, నేరాల సంఖ్య తగ్గుతుండాలి, తలసరి ఆదాయం పెరుగుతుండాలి. ఇది రాష్ట్రంలో ఉండాల్సినటువంటి రీతి, నీతి. ఇది జరగాలి, ఆ రీతిలో పోవాలి మనం. అట్లా లేదు. నేరాలు పెరగాలి, తలసరి ఆదాయం తగ్గాలి, అప్పులు పెరగాలి. ఈ సొంటోళ్ళు పరిపాలిస్తే ఏమొస్తుంది అంటే ఇవి వస్తాయి. ఒక్క ఏడాదిలో 273% పెరిగినాక మీరు ఏ గుడ్డిగాడిద పనులు తోముతున్నారని ఒక సామాన్యుడు ఎందుకు అడగడు? చెప్పురు. మిమ్మల్ని ఎందుకు అడగడు? సివి ఆనంద్ని ఎందుకు అడగడు? ముఖ్యమంత్రిని ఎందుకు అడగడు? ముఖ్యమంత్రి ఇట్లా ఈ చెత్త భాష మాట్లాడుకుంటా, ఈ పిచ్చి భాష మాట్లాడుకుంటా ఇలా కేసీఆర్ని కోస్తావా, కేటీఆర్ని కోస్తావా, హరీష్ను కోస్తావా, మాకేం బాధ అవుతలేదు, మాకేం నొప్పి కూడా అవుతలేదు. కానీ ముఖ్యమంత్రి నోట్లోంచి అట్లాంటి చెత్త భాష మేము ఎప్పుడు ఊహించలేదు, ఊహించం కూడా, మాకు అవసరం కూడా లేదు. గతంలో ఇంతమంది పరిపాలించారు స్వతంత్ర భారతదేశంలో. 75 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక్క ముఖ్యమంత్రి నోట కూడా ఇట్లాంటి చెత్త మాట రాలే ఇప్పటిదాకా. ఒక్కటంటే ఒక్కటి రాలే. ఇక దీనికి పాటలు, ఎలివేషన్లు అబాబాబాబా ఈ మధ్య ఇక ట్రెండింగ్లో ఉన్నాయి ఇక పాటలు. ఇక 1-2 ఏం ఎలివేషన్లు? రుబాబలాగుంటుంది అట, రుబాబలాగుంటుందట, ఏదో రుబాబలాగుంటుందట, జవాబలాగుంటుందట. గిదా నీ జవాబు? నీ బతుకు జడా అని ఆ పాట కింద కామెంట్లు పెడుతున్నారు. రుబాబ్ అలాగుంటుంది, జవాబు అలాగుంటుందట. ఏంది గిదా నీ రుబాబు? ఇదే గనక కేసీఆర్ లాంటోడు అని ఉంటే ఇలా ఎన్ని నోరు లేచేటి అంటే చెత్త మాటలు మాట్లాడేటోళ్ళు ఒక్కడొక్కడు. ఇది దొరహంకారము, దొర గడిలు బద్దలు కొట్టాలి, నియంత పోకడా, నియంతృత్వ పోకడా అని చెప్పి కేసీఆర్ అనకపోయేటోళ్ళు ఊకుంటోళ్ళ. కేసీఆర్కి అహంకారం రా, బల్బు ఎక్కువైందిరా, బలిచిపోయిందిరా అని మాట్లాడేటోళ్ళు. మరి ఇలా రేవంత్ రెడ్డి అహంకారం కనిపిస్తలేదా? రెడ్డి బల్బు కనబడతలేదా? అడగొద్దా మనం? ఇలా కోసి రక్తం చల్లుతా అంటాడు. ఏం తమాషాలా? ఇది పరిపాలన. చేతగాని దద్దమ్మలంతా ఎక్కితే గిట్నే ఉంటుంది, గిట్నే ఉంటుంది. కనకపు సింహాసమున శునకమును కూర్చోబెట్టినా అని ఉన్న పద్యం ఏదైతే ఉందో కరెక్ట్గా ఆప్ట్ అవుతుంది, వీళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇంత దరిద్రంగా ఉంటుందా? ఇట్లా మాట్లాడతాడు. నిన్ను పరిపాలించమన్నారు, ఇట్లా కోసి రక్తాలు జల్లుమనిలే యాడ ఎవడు కోరుకోలే కూడా, ఎవరికి అవసరం కూడా లేదు.
ప్రజలకు ఇయ్యాల ఈ క్షణమే కనుక నిన్ను దించే అవకాశం ఉంటే బండకేసి కొట్టుడు కాదు 100 మీటర్ల లోతు బొంద పెట్టడానికి తయారున్నారు. నిజంగా చెప్పాలి, నేను గ్రామాలలో పోయిన నిన్న మాట్లాడితే ఒకరికొకరు చెప్తారు, అయితే వాడు మనిషి వాడు ఏం మాట్లాడుతున్నా అసలు తలకాయ ఉందా అసలు ఇంకేమన్నా అని తిడుతున్నారు. నేను అన్న ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుకున్నారంటే తూ అని బతుకులు చేయడా, వాడు మనిషి ఏందే ఇష్టం ఉన్నాడు వాడు గీట్లా ముందర అందరి ముందర గట్లా మాట్లాడుతుంటే వెనక ఎంత రౌడీ వాడు ఎంత దుర్మార్గుడు అని మాట్లాడుతున్నారు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి, మేము మా భాషలో ఇంకేం మాట్లాడమంటారు? ఇప్పుడు ఇది పత్రికా భాష చెప్పమంటే ఇక చెప్పాలి. ఇప్పుడు నేను ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా దారుణంగా ఉంది, ఆ భాషని చాలా మార్చుకోవాల్సి ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి భాషను ఇది ఆక్షేపణీయం, ప్రజలు హర్షించరు. ఇట్లాంటి భాష మాట్లాడాలి. నేను చేరుతుంది ఎవరికన్నా ఒక్కసారి నీ బతుకు చేయడా అంటే 7 గంట అడిగి చేరుతుంది. అది అట్లా అయిపోయింది ట్రెండ్, అందుకోసం మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా చూడండి, ప్రభుత్వ పెద్దల మాట తీరుతో సమాజ స్వభావంలో లేటెంట్ అగ్రెషన్ చూసిరా, లేటెంట్ అగ్రెషన్ పరిస్థితి చూడండి. సమాజంలో కూడా అట్లాంటి ఒక క్రియేషన్ జరుగుతుంది, క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇంటి పెద్ద అరే బాబు కొట్లాటలకు పోకుండ్రా, మంచిగుండుర్రా, ఓళ్ళని ఏమనకుర్రా, బిడ్డ మంచిగా బతకాలరా అని చెప్తే వాడు అప్పటికి జర్ర ఆగుతాడు, కొంచెం అంతా ఓపిక పడతాడు. కానీ ఇంటి పెద్దనే తొడలు కొట్టి మీసాలు మెలేసి ఏడికైతే ఆడికి నడురా తలవారు తీరా అన్నాడు అనుకో, పోరాడు అవుతాడా? ఒక ఇంటి గురించి మాట్లాడుతున్నాడు నేను, 4 5 10 మంది ఉండి ఒక ఇంటి గురించి మాట్లాడుతున్నా. అట్లాంటిది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ప్రతినిధి నరకాలే, కొరకాలే, రక్తాలు జల్లాలే. ఇంకా చూడరు కొన్ని మాటల గురించి ఇక్కడ పెట్టిర్రు. ఇగో ఈ చెత్త మాటల గురించి చూడరు. పేగులు తీసి మెడలో వేసుకుంటా, ఎవరి పేగులు యాడేసుకుంటావు, ఎందుకు వేసుకుంటావు, ఏం పని, నీకేం అక్కరా, బోటి కొట్టేటోనివా లేకపోతే ఇంకేదైనా తలకాయ కొట్టేటోనివా, ఏం చేసేటోనివి, కీమ కొట్టేటోనివా, పేగులు తీసి మెడలు వేసుకుంటేది నాకు అర్థం వల్ల. ఏం భాష ఇది? ఇట్లా ఇంకేనో అడ్డొచ్చిన వాళ్ళను బొంద పెడతా, ముఖ్యమంత్రి భాష ఇది. మీరంతా చూడాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. ఇంకా ఒక్కొక్కరిని కోసి రక్తం పొలాలకు చల్లాలి. ఏం భాష, ఏం సూపర్ తెలుసా ఇదైతే. ఇక దీన్ని మించిందే లేదు. ఇక ఏ పండించు చూస్తే దమ్ముంటే ఇక పని చేయది. వాళ్ళు రక్తం మీదకి సిద్ధంగా ఉన్నారు. ఇగో ఇక్కడ కింద చూపిస్తాను నేను, హరీష్ రావు అండ్ అట్లే కేటీఆర్ కూడా అన్నట్టున్నాడు, నేను చూసిన. ఇగో రేవంత్ రక్తదాహానికి రక్తదానం మేము ఈయనకి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇగో రైతు కోసం రక్తం ఇస్తామని కేటీఆర్ అంటుండ్రు. ఇగో అందరూ అంటున్నారు. ఇగో రాక్షస మనస్తత్వం అయినా సరే ఇగో నీళ్ళు అడిగితే రక్తం ఇస్తావా, రక్తం అడుగుతావా అని చెప్పి అంటూ వీళ్ళంతా కోరుకుంటున్నారు. వీళ్ళందరూ రక్తం ఈయనకి సిద్ధంగా ఉన్నారు. యాడదాలతో సరి మొగను అయితే తీ పంటది, ఈ పసల్ది నీళ్ళు ఇస్తలేవు కదా, నీళ్ళు ఇచ్చుడు చేతన అయితే లేదు కదా, నీళ్ళు ఇచ్చే దమ్ము లేదు కదా. ఈ పసలు ఈ పంట తీయు ఏం కాదు. వాళ్ళతో పాటు జర్నలిస్టులుగా మేము ఇస్తాం, తెలంగాణ మేధావులు ఇస్తారు, కవులు, కళాకారులు, రచయితలు చాలా మంది ఉన్నారు. అందరు ఇస్తారు. తెలంగాణ మీద సోయున్న ప్రేమున్న చాలామంది ప్రజలు ముందరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నీళ్ళు ఇవ్వడం చేత అనేది కాబట్టి వాళ్ళ రక్తం ఇస్తారు. ఎన్ని యూనిట్ల రక్తం కావాలో చెప్పు, ఆ యూనిట్ల రక్తం తీసి మేము ఏనో ఒక దగ్గర బ్యాంకులో పెడతాం, ఆ తీసుకపోయి బరాబర్ నీ చేతులతో చల్లు, అప్పుడు నీ కళ్ళ మంట చల్లారుతుండొచ్చు. పంట తీయకపోతే ఉంటుంది బిడ్డ, రక్తం తీసుకున్నంత మాత్రాన కాదు. నిజంగా చెప్తున్నా, ఏళ్ళ నుంచి బీఆర్ఎస్లు అదే పనిచేస్తారు. బ్లడ్ యూనిట్లు, ఎందుకంటే వాళ్ళకు మామూలు సభ్యత్వం లేదు. కోటికి పైగానో కోటి లోపం ఉంటుంది. వాళ్ళకి సగం మంది ఇచ్చిన సార్ 50 లక్షల మంది రక్తం ఇస్తే ఏడబెడతావు, పెట్టు బిడ్డ, నువ్వు పెట్టి చూపెట్టు. తీసుకపోయి ఏ పొలంలో చల్లుతావు, కొండారెడ్డి పల్లెలో చల్లుతావా, కొడంగల్లో చల్లుతావా, పాలమూరు జిల్లాలో చల్లుతావా, మొత్తం దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా చల్లుతావా, చల్లి చూపెట్టిగా నీ చేతులతో చల్లాలి. పట్టుకోవాలి, ఒక్కొక్క పొట్లం ఇట్లా పట్టుకొని ఇట్లా పిసుకుంటా ఇట్లా నువ్వే చల్లాలి. యూరియా మసాలా చల్లుతారు చూడు, బీసు పొలాలల్లా, అట్లా చల్లాలి. చల్లకపోతే అప్పుడు చూపిస్తాం నీ సంగతి అప్పుడు చూపిస్తాం. నేను నీ భాషలో నీ మాటలో చెప్తే అర్థం కాదు. ఇక మేము మళ్ళీ అట్లనే చెప్తే మేము అందరం మూర్ఖులం అయిపోతాం. ఇలా అనే మాట అదే ప్రజలు కానీ లేకపోతే బీఆర్ఎస్లు కానీ ఈవెన్ జర్నలిస్టులను కూడా నీ భాషలో చెప్పేదే లేదు. మాకెరక నీ అటువంటి మూర్ఖులను, నీ అటువంటి దద్దమ్మలను, నీ అటువంటి చవటల్ని ఇంట్లో ఎట్లా బండబెట్టాలో మాకెరక. 100 మీటర్ల లోతు పాతాళంలో రాజకీయంగా నేను ఎట్లా కథం పట్టాలో కూడా మాకెరక. అలాంటి మేము సిద్ధంగా ఉన్నాం, ఏం వెనుకకు పోమని ఇలా ప్రజలు అంటున్నారు, మేము కూడా అంటూ ఉన్నాం. ఇంకోటి ఇక్కడ చూడండి, ఆయన అనడం వల్ల ఈ భాష వల్ల ఇంకో 2 మాటలు ఉన్నట్టున్నాయి కదా. లాగులో తొండలు వదులుతా, ఎవరి లాగు ఆడ తొండు ఉంది, ఎవట్లో వదులుతావు, ఒక్కనాడన అనవసరంగా తొండల రెడ్డి అని పేరు వచ్చింది. నీ ముఖం కూడా తొండలెక్కనే ఉంటుందని వచ్చింది. తొండలు ఎందుకు నువ్వే జరురు అని చెప్పి ఒకళ్ళు అన్నారు. ఇంత గలీజ్గా ఎందుకు అనిపించుకుంటా అని ఇలా అంటా ఉన్నారు. ఇక మూసిలో పండబెట్టి తొక్కుతా, అసలు నాకు అర్థం కాలే నిజంగా. సరిగా మళ్ళీ ఇప్పుడు అది చెప్తే మళ్ళీ ఇంకోటి అయిపోతుంది. అది పోనీగా చాలిగా, ఇంతకంటే ఎక్కువ చెప్తే కూడా వేరే అయిపోతుంది. ఎందుకన్నా నువ్వు పిచ్చి భాష మాట్లాడటం గురించి గింతగానం మాట్లాడుతున్నావు. ఓటు అయితే రాని,
ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఓటైతే రాని పండబెట్టి తొక్కుడా, నిలబెట్టి వండబెట్టుడా, బొందదీసి 6 అడుగులు పాతిపెట్టుడా, అదంతా మేము చూసుకుంటాం, నువ్వెందుకన్నా నోరుజించుకుంటామని చాలామంది కామెంట్ చేస్తారు. నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ అవుతా అన్నా, ఎందుకంటే నా ఆవేదన నా బాధ మీకు కూడా అర్థమైంది, మీ బాధ మీ ఆవేదన కూడా నాకు అర్థమయ్యేలా లైవ్కి 80% రావాలని పరిగెత్తుకొని వచ్చిన ఊరు నుంచి 100 కిలోమీటర్ అవతలకి వెళ్ళి ఉరికొచ్చిన నేను 80% లైవ్లో ఉండాలి. నిన్న మొబైల్ మేము ఇంత మాట్లాడలేము కదా, ఇంత చెప్పలేము, ఇంత చూపెట్టలేము, కాబట్టి మీకోసం వచ్చిన. ఇగో ప్రతీకార ప్రసంగాల ప్రభావంతో ఉత్తేజితులవుతున్న అసాంఘిక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు నైతిక ప్రేరణ ఇచ్చేలా బెదిరింపుల భాష. మరోవైపు హోంశాఖ పర్యవేక్షణ గాలికి లాండ్ ఆర్డర్ చట్టుబండలు, అట్లే 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో హెచ్చుమీరిన క్రైమ్, ఎన్సీఆర్బీ ఆందోళన, హత్యలు, పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు, అదుపు తప్పుతున్న నేరాలు, నిందితుల కంటకావుతున్న కాంగ్రెస్ నేతలు, చేష్టలు ఉడిగిన పోలీసులు. ఇదే అదనుగా రెచ్చిపోతున్న నేరగాలు, పెరిగిన దాడులు, దౌర్జన్యాలు. తొలిసారి నేరాలతో జైలుకు చేరుతున్న వారి సంఖ్య పెరిగిందన్న జైళ్ల శాఖ. షాబాద్ హత్యాకాండ లాంటివి నేర ప్రేరణ ప్రభావమేనంటున్న విశ్లేషకులు. అంటూ అసలోడు దొంగ అయితే అట్టోళ్ళంతా ఏమవుతారు? అసలోడు దొంగ అయ్యిండు, అట్టోళ్ళకి అలకగైపోయింది. తొవ చూపిస్తుండు, నేనే వచ్చిన రాబాయి తొక్కుకుంటా, ఎక్కుకుంటా, పేగులు మెడలేసుకొని బొంద పెట్టుకుంటా, తొక్కుకుంటూ వచ్చిన, కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చని ఆదర్శంగా నేను మొన్న కూడా చెప్పిన, ఒక వర్గం ప్రజలకు, ఒక వర్గం పీపుల్కి, ఒక వర్గం నాయకులకి ఇన్స్పిరేషన్. నేనే కొంతమంది ఉంటారు ఇట్లా ఈ స్వభావంతో ఉంటారు. కొంచెం కూడా జాలి, దయ, కరుణ అంటే ఏంటి ఒకటి ఎరకలేదు. అలా హిస్టరీలు ఉండవు, అలా డిక్షనరీలు ఉండవు. వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉంటారంటే ఏ దానికైనా సిద్ధంగా ఉంటారు. అందుకోసమే ఆ వర్గానికి ఇన్స్పిరేషన్ ముఖ్యమంత్రి. ఇంకా ఇదంతా జరిగినా గంతే ఉన్నది. నేను చెప్పిన కదా, నేరాలు ఎన్ని అయినాయి, ఏంది కథ, ఎంత శాతం పెరిగింది, ఆ శాతం చెప్తుంది. ఒకనాడు 2014లో 54,000 మెట్రిక్ టన్నులు వండేటువంటి ధాన్యం, వరి ధాన్యం 2023కి వచ్చే వరకు అంటే కేసీఆర్ పాలనలో 153,000 మెట్రిక్ టన్నులు పంట పండిందయ్యా మన దగ్గర. 270% పంటలో పెంచితే కేసీఆర్, క్రైమ్ రేట్లో పెంచిండు రేవంత్. చూడిగా ఇది రేవంత్ రెడ్డి పని. క్రైమ్ రేట్లో 270% పెంచిండు ఆయన, పంటలు పెంచిండు. ఈ రాష్ట్రానికి దేశంలో వచ్చినటువంటి ప్రతి అవార్డులో ఫస్ట్ అవార్డు మన రాష్ట్రానికి ఉంటుండే 14 నుంచి 23 దాకా. ఇలా అన్నీ వెనుకపోయినాయి.